హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లోని ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారండి. సో క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. సో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో ఈరోజు మనకున్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 1వ తారీఖు వరకు అయితే ఇచ్చారండి. సో చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. సో ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా పోస్టులకి వివరాలు, క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. దీనిలో టోటల్గా 10 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ అన్ని పోస్టులు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అవకాశం అయితే వినియోగించుకోండి. సో ఇంకా పోస్టులకి వివరాలు చూస్తే కనుక ఫస్ట్ పోస్ట్ థియేటర్ అసిస్టెంట్. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్. మస్ట్ హ్యావ్ పుట్ ఇన్ ఏ మినిమం సర్వీస్ ఆఫ్ 5 years యాజ్ నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ ఏ హాస్పిటల్స్. ఇక్కడ మీకు 10th క్లాస్తో పాటు 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ పోస్ట్ చూస్తే కనుక అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. శాలరీ పర్ మంత్ 15,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ మార్టం అసిస్టెంట్. సో ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. శాలరీ 15,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ విత్ కెమిస్ట్రీ యాజ్ ఏ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ నోట్ అనేది ఇచ్చారు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ హూ హ్యావ్ పాస్డ్ బీఎస్సీ లేదా ఎంఎస్సీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే అడుగుతున్నారు. అలాగే మస్ట్ పొజెస్ ఏ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆర్ ఐపీఎం హైదరాబాద్ ఆర్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. సో ఇక్కడ ఏదైతే ఇంటర్మీడియట్లో మీకు కెమిస్ట్రీ ఒక సబ్జెక్టు, అలాగే బీఎస్సీ లేదా ఎంఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉన్నటువంటి అభ్యర్థులు ప్లస్ ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారండి. సో ఈ క్వాలిఫికేషన్ నుండి సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. శాలరీ 28,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పోస్టు ఆడియోమెట్రిషియన్ అండ్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్. క్వాలిఫికేషన్ మస్ట్ పొజెస్ ఇంటర్మీడియట్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. లేదా బీఎస్సీ ఆడియాలజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఆర్సీఏ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఆర్సీఏలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నంత చెప్తున్నారు. ప్లస్ ఇంకా మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు. సో ఇక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే చెప్తున్నారు. ఈ పోస్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు. శాలరీ పర్ మంత్ 18,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ డెంటల్ టెక్నీషియన్. క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్ డెంటల్ మెకానిక్ కోర్స్ చేసి ఉండంతే చెప్తున్నారు. అలాగే మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ డెంటల్ మెకానిక్ విత్ ద ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీరు డెంటల్ మెకానిక్ విత్ ద ఏపీ స్టేట్ బోర్డులో కూడా మీరు కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నట్టు చెప్తున్నారు. ఈ పోస్ట్ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. శాలరీ 18,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ బయోమెడికల్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ మస్ట్ పొజెస్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ లేదా ఇన్కార్పొరేటెడ్ బై లేదా అండర్ ఏ సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ అండ్ అండ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ అయితే అడుగుతున్నారండి. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు. శాలరీ 52,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ సెవెంత్ పోస్ట్ జనరల్ డ్యూటీ అటెండెన్స్. క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇంకా ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. ఈ పోస్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు. శాలరీ పర్ మంత్ 15,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
నెక్స్ట్ 8th పోస్ట్ ప్లంబర్. క్వాలిఫికేషన్ మస్ట్ హావ్ పాస్డ్ 10th క్లాస్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. పాస్డ్ ఇన్ ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ యాజ్ ప్లంబర్. సో, ఇక్కడ మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు ప్లంబర్ పోస్ట్‌కి. సో, ఇక్కడ ఔట్‌సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు ఈ పోస్ట్. సాలరీ 18,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 9th పోస్ట్ ఎలక్ట్రీషియన్. క్వాలిఫికేషన్ మస్ట్ హావ్ పాస్డ్ 10th క్లాస్, పాస్డ్ ఇన్ ఐటీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ యాజ్ ఎలక్ట్రీషియన్. సో, ఇక్కడ మీకు 10th క్లాస్‌తో పాటు ఐటీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో మీకు రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ చేసి ఉండంతే చెప్తున్నారు. ప్లస్ ఇంకా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఎలక్ట్రీషియన్‌కి. సో, ఈ పోస్ట్ కూడా ఔట్‌సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. సాలరీ 18,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ కౌన్సిలర్ 10th వన్. సో, క్వాలిఫికేషన్ no person shall be eligible for appointment to the said post by direct recruitment unless he possesses the qualification as specified below name అయితే ఇచ్చారు. must possess BA social work degree of any university or incorporated by లేదా under a central act, provincial act or state act and an institution recognized by university, grants commission లేదా its equivalent qualification అయితే అడుగుతున్నారు. సో, ఈ క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో, ఈ పోస్ట్ అవుట్‌సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు. సాలరీ పర్ మంత్ 21,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, దీనిలో టోటల్‌గా 10 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి అయితే కనుక 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీజు. సో, ఇక్కడ మీకు ఓసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 300 రూపీస్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో, ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజుకి డిమాండ్ డ్రాఫ్ట్లో అయితే చెల్లించాల్సి ఉంటుందండి. అప్లికెంట్ మస్ట్ enclose a demand draft towards application processing fee in favor of district coordinator of hospital services కృష్ణా మచిలీపట్నం. సో, మీరు ఈ పేరు మీద మీరు డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనకి అడ్రస్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే ఆఫ్లైన్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో, మీరు ఒకసారి అయితే డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సో, ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటువంటి మార్క్స్‌కి అయితే కనుక 75% ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్క్లూడ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ సర్వీసెస్. సో, మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే కనుక సో, దానికి 15% అయితే మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వెయిటేజ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫై ఎగ్జామినేషన్. సో, దీనికి 10 మార్క్స్. టోటల్‌గా 100 మార్క్స్ మీకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్. The tenure of the contract outsourcing initially 1 year from the date of joining in the post and may be extended for further period as per the instructions issued by the government from time to time. సో, మీకు ఇక్కడ ప్రజెంట్ అయితే కనుక 1 ఇయర్ టెన్యూర్ మీద మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళకి అవసరమైతే కనుక ఎక్స్టెండ్ చేస్తామని కూడా చెప్తున్నారు ఫర్దర్‌గా. సో, ఈ పోస్టులకు మీరు ఆఫ్లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో, అలాగే మీరు అప్లికేషన్ ఫామ్‌ని మీరు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు ఏమేం సర్టిఫికేట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేయాలనేది ఇక్కడ మనకైతే ఇచ్చారు. సో, ఒక టేబుల్ ఫామ్ లాగా అయితే ఇచ్చారండి. సో, ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చదవచ్చు. సో, ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. http://krishna.ap.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అలాగే వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. సో, ఒకసారి మీరు డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో, నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ తోటి ఏమేం సర్టిఫికేట్స్ అటెస్టెడ్ చేయాలి ఇక్కడైతే ఇచ్చారు. ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేటు ప్లస్ ఇంకా సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. సో, ల్యాబ్ టెక్నీషియన్ చేసినటువంటి సర్టిఫికేటు ప్లస్ అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, డిగ్రీ క్వాలిఫికేషన్స్, బీఎస్సీ, ఎంఎస్సీ. సో, ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో సో, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అయితే అటెస్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు. సో, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సర్టిఫికేటు, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరైతే అటెస్ట్ చేయాలి. ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్తున్నారు. సో, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్ట్ చేసి
మీ అప్లికేషన్ ఫామ్‌ని పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ అయితే చూడాల్సి ఉంటుందండి. అడ్రెస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో, ఈ అడ్రస్‌కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని లేదంటే బై పర్సన్ అయినా సరే మీరు అప్లికేషన్ ఫామ్‌ని ఏప్రిల్ 1 తారీఖు లోపున మీరు సాయంత్రం 5 గంటల లోపున మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ అయ్యేలాగైతే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డీటెయిల్‌గా అయితే ఇచ్చారండి. సో, అడ్రస్సు ప్లస్ ఇంకా వెబ్‌సైట్ అడ్రస్సు, డేట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్‌గా అయితే చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ కూడా నేను ఇక్కడైతే యాడ్ చేశాను. సో, మీరు ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా డీటెయిల్‌గా అయితే చూడండి. సో, ఏమేమి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. సో, ఏమైతే మీరు ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్ అంతా కూడా సో, జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారండి. సో, ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఇన్ టైమ్‌లో అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనుక ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.